జై గురుదేవ్. మన భగవద్గీత శ్లోకాల్లో మన 2 శ్లోకాలు వివరించాను. ఇవాళ ఇంకో శ్లోకానికి వివరిస్తున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే యజ్ఞపాత్రము బ్రహ్మము, యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే, యజ్ఞంలో ఉపయోగించే అవిసులు కూడా బ్రహ్మమే, యజ్ఞ ఫలితాన్ని పొందేది కూడా బ్రహ్మమే. అంటే బ్రహ్మం అని అంటున్నారు. దీనికి వివరణ ఏంటి అనేది మనకు ఒక సందేహం వస్తుంది అన్నమాట. బ్రహ్మము అంటే అనంత విశ్వం, అంటే అనంతమంతా దాన్ని బ్రహ్మము అంటారు. దీనికి పర్యాయ పదాలు కాదు, కానీ మీకు అర్థమవడానికి కొన్ని. విశ్వము, సృష్టి, ప్రకృతి ఇవన్నీ కూడా బ్రహ్మంలోంచే వస్తాయి అన్నమాట. అంటే బ్రహ్మమే. అంటే మనకి సైంటిస్టులు చెప్పారు కదా, కనిపించే వెలుతురు కనపడని డార్క్ మ్యాటర్ ఉన్నది అనేది. ఈ కనిపించే విశ్వమంతే డార్క్ మ్యాటర్లో ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తుంటారు అన్నమాట. అంటే బ్రహ్మము అన్నది అవ్యక్త రూపంగా ఉండేదాన్ని బ్రహ్మము. అది ఈ వ్యక్తమయ్యేదంతా కూడా మనకి నామరూపాలతో ఉండదన్నమాట. అయితే యజ్ఞపాత్రము బ్రహ్మము అంటే భగవంతుడు నిరంతరము ఒక యజ్ఞం కిందే చేస్తూ ఉంటాడనమాట. ఈ సృష్టిని నడిపించడానికి, ఈ సృష్టి ఆరంభం, ఈ సృష్టి నడిపించటం, ఈ సృష్టిని విలీనం చేయటం అనేదంతా కూడా ఒక యజ్ఞం కింద చేస్తుంటాడు. అలాగే మనలో కూడా ఒక యజ్ఞం కింద జరుగుతూ ఉంటుంది. మన దైనందిన జీవితం కూడా ఒక యజ్ఞమే అనమాట. అయితే ఈ యజ్ఞంలో వాడే వస్తువులన్నీ కూడా సృష్టిలోంచి వచ్చిందే కదా, అదే బ్రహ్మము. సృష్టి ప్రకృతికి విరుద్ధంగా ఇంకొక ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు కదా. ఏది మనం ఉపయోగించే ఏ వస్తువైనా ఏ పదార్థమైనా కూడా ఈ సృష్టిలోంచి వచ్చింది, ఈ ప్రకృతిలోంచి వచ్చింది. దాన్నే బ్రహ్మము అంటాం అన్నమాట. అంటే ప్రకృతి అన్నది పంచభూతాలతో నిర్మితమైంది. దానికి సృష్టి, ఆ పంచభూతాలు సృష్టించబడ్డాయి. ఈ పంచభూతాలు సృష్టించడానికి ఎందులోంచి వచ్చింది? ఈ బ్రహ్మము. అంటే బ్రహ్మము అంటే ఒక పదార్థము కానీ మనం తీసుకోవాలి. ఒక చైతన్య పదార్థము, ఒక శక్తి పదార్థము కింద మనం దాన్ని ఊహించుకోవాలన్నమాట. అయితే యజ్ఞపాత్రము బ్రహ్మమే, యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే. యజ్ఞంలో ఉపయోగించే హవిసులు అంటే ఏం వేస్తాం? యజ్ఞంలో ఆవు నెయ్యి వేస్తాము, కర్పూరం వేస్తాము, సమిధులు అంటే రావి పుల్లలు, అలాగ మనకి సంబంధించిన దొరికే పుల్లలన్నీ, మారేడు ఇలాంటి పుల్లలన్నీ కూడా వేస్తూ ఉంటాం. వాటిని హవిసులు అంటాం, సమిధులు అంటాం. అలాగే హవిస్సు అంటే తర్వాత ఆఖరిలో తర్వాత పూర్ణాహతి ఇస్తూ ఏ భగవంతుడిని నిర్దేశించి మనం యజ్ఞం చేసాము, గణపతి హోమం అంటాము, నవగ్రహ హోమం అంటాము, లక్ష్మీ హోమం అంటాము, శాంతి అగ్ని హోమం అంటాము. ఇలాగే ఏ భగవంతుడిని ఉద్దేశించి చండీయాగం అంటాము. ఎవరిని ఉద్దేశించి మనం ఇచ్చేసామో ఆ హోమం, ఆ హవిస్సులు ఆ దేవతకి ఇస్తాం అన్నమాట. దాన్నే భోక్త, ఫలం అంటాం అన్నమాట. అయితే ఈ యజ్ఞానికి సంబంధించిన హవిస్సులు ఫలము కూడా పొందేవాడు కూడా బ్రహ్మమే. బ్రహ్మంలోంచి వచ్చిందే కదా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ. సూర్యచంద్రాదులు కానీ, నక్షత్రాలు కానీ, ఈ మన నవగ్రహాలు కానీ, ఈ పంచభూతాలు కానీ, ఈ పంచభూతాలతో వచ్చిన సృష్టి అంతా కూడా, నామరూపాలతో ఉన్న ఈ జగత్తంతా కూడా బ్రహ్మంలోంచే వచ్చింది. బ్రహ్మానికి అన్యంగా ఏదీ లేదు. మనం ఏంటనుకుంటున్నాం? మనం ఏదైనా తయారు చేసాము అని అంటే ఇది నేనే చేశాను అనే అహంకార మమకారాలు వస్తుంటాయి మనకి. ఎందుకంటే తయారు చేసింది, సంపాదించిందంతా మన పిల్లలు, మన వాళ్ళు, మన బంధువులు తినాలి, మన కులం వాళ్ళ ఇది అనుభవించాలి అన్న దీనిలా ఉంటుంది అన్నమాట. అందుకనే అహంకార మమకారాలు అన్నది చెప్పాను అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక నిర్దేశించవలసింది ఏంటంటే, మళ్ళా ఒక మైసూర్ పాక్ మనం చేయాలంటే కావాల్సిన మూలకాలు ఏంటిది? పంచదార, నెయ్యి, శనగపిండి. ఈ 3 ప్రకృతిలోంచి వచ్చినాయి కదా, మనం సృష్టించలేదు కదా. అది ఒక విత్తనాన్ని వేసాము, శనగ మొక్క వచ్చింది. అది ఒక చెరుకు వేసాము, పంచదార వచ్చింది. అది అలాగే ఆవు దగ్గర నుంచి పాలు తీసుకున్నాము, కాసాము, తోడుపెట్టాము, వెనజేసాము, మరగబెట్టాము, నెయ్యి వచ్చింది. అది
అదనమాట. అన్నీ బ్రహ్మం నుంచి వచ్చినాయి. మనం కేవలం కంపైన్ చేస్తున్నాం అనమాట. అంటే మనం తయారు చేస్తున్నాం మనకు కావలసిన విధంగా. ఈ వచ్చిందంతా బ్రహ్మమే. బ్రహ్మానికి అన్యంగా ఏదీ లేదు. నేను ఏమీ కాదు, అంతా బ్రహ్మమే, అంతా ఆత్మశక్తే, ఆత్మ. బ్రహ్మానికి అన్యంగా ఏదీ లేదు నన్ను ఎప్పుడైతే ఉందో మమతాహంకారాలు మనం వీడుతాం అన్నమాట. జై గురుదేవ.